నమస్తే సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు చైతన్య. ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం. సమాజ సేవలో లయన్స్ క్లబ్ పాత్ర అభినందనీయం. కొనియాడిన రాష్ట్ర మంత్రి సిద్ధ రాఘవరావు. ముగిసిన మంత్రి నరసింహారావు గాజుల కృష్ణమూర్తి స్మారక క్రికెట్ లీగ్ నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. మనిషి తత్వం పోయి మార్కెట్ తత్వం పెరిగింది. ప్రజాకవి గాయకుడు గోరటి వెంకన్నతో సత్య న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. సమాజ సేవలో లయన్స్ క్లబ్ పాత్ర అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు రవాణా శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే మంచి సంకల్పంతో దేశవ్యాప్తంగా లయన్స్ క్లబ్ చేపట్టిన సేవా కార్యక్రమాలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో ఉన్న పాటిపండ్ల అంజనీదేవి గోపాలస్వామి కళ్యాణ మండపంలో జరిగిన లయన్స్ క్లబ్ 35వ జిల్లా వార్షికోత్సవంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్తో పాటు రాష్ట్ర మంత్రి సిద్ధ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవల సంభవించిన హుదూద్ తుఫాన్ కారణంగా విశాఖకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వంతో పాటు లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. తాను లయన్స్ క్లబ్ గవర్నర్గా పనిచేసిన నాటి అనుభవాలను ఈ సందర్భంగా వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అమృతవల్లి, నామినేని మోహన్ రావు, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, హరిప్రసాదరావు, సిహెచ్ హనుమంతరావు, వెంకటశేషయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన సమాజంలో అందరూ ఉపయోగపడాలి. సమాజంలో అందరూ ఉపయోగపడినప్పుడే మనం లైంగికంగా గుర్తిస్తాం. పబ్లిక్ కానీ మనం చేసే కార్యక్రమాలకు 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. భవిష్యత్తులో మనం లైంగికకు సంబంధించి మనం కూడా కొన్ని ఇండికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తిరుగుబాటు ప్రసాద్ గారు చెప్పారు, మెంబర్షిప్ కూడా చాలా తక్కువ ఉంది సౌత్ ఇండియాలో. కారణం మనం మెంబర్షిప్ చేయలేకపోతున్నాం. నేను గవర్నర్గా ఉన్నప్పుడు కూడా మెంబర్షిప్ రేట్ చేయడం జరిగింది. అప్పుడు మీ అందరూ కూడా బాగా సహకరించారు. అనేక మంచి కార్యక్రమాలు చేపట్టాం. తర్వాత ఈ రాజకీయాల్లో వచ్చిన తర్వాత బాగా ఎక్కువ పని ఉంటుంది. కారణాల్లో ఎక్కువ కూడా మీద కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి లేకపోవడం. అయినప్పటికీ కూడా లైంగికలో మేము ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే ఈరోజు ఈ లైంగికలో మెంబర్గా ఉండి అక్కడి నుంచి అనేక విధాలుగా స్టేజీ ఫీల్ కానీ ఎన్ని కూడా మనం లేకుండా పోయిందంటే అభివృద్ధిలో మనకి లయన్స్ కూడా ఆదేశాలు రావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటాను. మీరందరూ కూడా ఏదో ఒక వార్డులో లేకపోతే ఒక విలేజ్లో ఈ లయన్స్ క్లబ్ ద్వారా మీరు కూడా దత్తత తీసుకొని దాన్ని కూడా ఏదో విధంగా డెవలప్ చేసి మన లయన్స్ క్లబ్ కూడా ఏదైతే ఇంకా ఐడెంటిఫికేషన్ వచ్చేటట్టు అదేవిధంగా ఊరు బాగుపడేటట్టు అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ నేను కోరుకుంటాను. ఏదైనా ఈరోజు మధ్యాహ్నం కూడా మళ్ళా ఎలక్షన్స్ నేను కూడా ఇష్టపడుతున్నాను. ఏదైనా మంచి కమిటీని మెంబర్స్ అంతా కూడా మీరంతా కూడా ఈరోజు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ప్రత్యేకించి పొరుగు నుంచి ఈరోజు చాలా మంది కూడా వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అది చేస్తాము. ఆ ప్లాన్ అవి రాలేదు కాబట్టి నేను ఈరోజు వాళ్ళ డబ్బులు అందజేయలేదు. ప్లాన్ అవన్నీ రేపు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎంత అవుతుందో చూసి జాగరాముడి పద్దు దగ్గర జాగరాముడిలో బస్ స్టాండ్ ప్లేస్ చూసాము. అది ఒంగోలు ప్రకాశం జిల్లా మనవాడు కాబట్టి ఈ ఒంగోలు తరఫున ఆ బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలి. విశాఖపట్నం జిల్లాకి మన జిల్లా తీవ్ర
ఊపి జీవంతి జీవంతి గృహపక్షిణ సజీవై మనోయస్య మనమే జీవంతి అంటారు పెద్దలు. ఈ లోకంలో వచ్చే నేడు ప్రపంచంలో మనిషి తత్వం పోయి మార్కెట్ తత్వం ప్రబలిపోయిందని ప్రముఖ రచయిత గాయకుడు గోరెటి వెంకన్న అన్నారు. ఒంగోలు వచ్చిన ఆయన సత్య న్యూస్ ప్రతినిధిత్వం ముచ్చటించారు. రాష్ట్రాలుగా తెలుగు ప్రజలు విడిపోయినా తెలుగు ప్రజల ఆత్మ ఒక్కటేనని అన్నారు. ఇక్కడ రైతుల పక్షాన కవులు కళాకారులుగా అండగా నిలబడి పోరాటాలు చేస్తామని గోరెటి వెంకన్న భరోసా ఇచ్చారు. సమాజానికి తన మాట పాట ద్వారా చలనాన్ని నింపినటువంటి వ్యక్తి గోరెటి వెంకన్న. జానపద వాగ్గేయకారుడుగా, తెలుగు వాగ్గేయకారుడుగా తన పాటతోటి అశేష జనాన్ని ఉర్రూతలొగించేటటువంటి వ్యక్తి గోరెటి వెంకన్న. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించి తెలంగాణ రావడానికి ముఖ్య కారకులైన వాళ్ళలో గోరెటి వెంకన్న గారు కూడా ఒకరు. ఈరోజు మన ఒంగోలుకు వచ్చిన సందర్భంగా వారితోటి 2 మాటలు పంచుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో పల్లెలు అంతరించిపోతున్నటువంటి తరుణంలో పల్లె కన్నీరు పెడుతుంది అనేటువంటి ఒక పాటని ఈరోజు పాడుకోనటువంటి తెలుగువాడు లేడంటే నిరక్షరాస్యులు కూడా పాడుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని రచించినటువంటి మన గోరెటి వెంకన్న గారు ఈరోజు మన ఒంగోలుకు వచ్చారు. వారితో 2 మాటలు మాట్లాడుకుందాం. గోరెటి వెంకన్న గారు నమస్కారం సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం విడిపోయినా కానీ మనందరం అన్నదమ్ములమే కలిసే ఉన్నాం. కానీ సాంస్కృతిక ఉద్యమం ఎలా ఉండబోతుందంటారు? ఇక్కడ తెలంగాణలో ఇక్కడ మొత్తం 2 విడిపోయిన ప్రాంతాలు అయితే విడిపోయినాయి కానీ సాంస్కృతిక ఉద్యమం ఒకటే అనే భావనలో మేము ఉన్నాం. మీరేమనుకుంటారు? సంస్కృతి అనేది ప్రజల జీవన విధానాన్ని అనుసరించిన పునాది నుంచి ప్రభావితం పడుతూ ఉంటారు. పునాది మొత్తం మార్పులకు చలనానికి గురవుతున్న స్థితి వాళ్ళ మొత్తం భౌమని చెప్పినట్టు ఒక ద్రవీభూత పాపిరెడ్డి శివశంకర్ గారు మంచి ప్రస్తావన చేసిన మధ్య. లిక్విడ్ అంటే ఎక్కడో ఉంటాం, స్థలం లేదు కాలం లేదు. ఇప్పుడు స్థల కాల అవధులకు అతీతంగా ఎక్కడో ఉన్నాడు ఇక్కడ నుంచి మాట్లాడచ్చు, ఇక్కడ నుంచి ఉండొచ్చు. ఇక్కడే కార్మికులు ఉండాలని కాదు, కార్మికులు కూడా ఉండలేకుండా హైదరాబాద్ నుంచి అమెరికా నుంచి కూడా ఇక్కడ కంపెనీ నడిపించచ్చు. మారిపోయింది, పెట్టుబడి రూపం మారి ప్రపంచీకరణ దశ దాటి దానికంటే మించిన లెనిన్ అందిన సామ్రాజ్యవాద దశ కూడా దాటిపోయి ఇప్పుడు ప్రపంచం అనే గ్లోబల్ సెకండ్లో పరిగెడుతున్నది. ఈ క్రమంలో సాంస్కృతిక విలువలు ఆల్రెడీ పోయేటివి, ఇంకా కొత్త పునర్జీవనం జరుగుతున్న నమ్మకం ఏం లేదు. ఈ నమ్మకం ఉందంటే అది నిరాశ నిస్పృహ కాదు, జరిగే అవకాశం లేనంతగా లాభం మనిషి తత్వం పోయి మార్కెట్ తత్వం వచ్చింది. ప్రతి ఒక్కరు నీకు నాకు ప్రతిదీ లాభాపేక్ష, నేనేంటి ప్రాఫిట్ నీకేం చేయాలి, అది మాత్రమే విలువగా ప్రచారం చేస్తుంది. దాన్ని ఒబామా మొదలుకొని మోడీ వరకు కూడా అది చేస్తున్నారు. స్పష్టంగా ఇంకోట్లేం లేదు. నీ లాభం, నీవు కష్టపడు, నీవు సంపాదించి. అక్కడే కాదు, చైనాలో కమ్యూనిజం పేరుతోని అందరికి ఆశారేఖ యాంగ్సీ నది ఘనీభవించను ఓలుగా అక్కడ రష్యాలో ప్రవేశిస్తే యాంగ్సీ అనుకున్న లాంగ్ మార్చి చైనాలో కూడా అత్యంత కుబేరుల కోటీశ్వరు. అంటే డబ్బులు బాగుండటం, డబ్బులు సంపాదటం మాత్రమే పెద్ద విలువ. ఇప్పుడు నీకు ఒక సంగీతం రావడం, ఒక మంగనపల్లి బాలమురళీకృష్ణ వాళ్ళ ప్రధానం కాదు, ఒక అంబేద్కర్ ఆరాధించిన కబీర్ కానీ బుద్ధుడు ప్రధానం కాదు ఇవాళ లేకుంటే శైవ వైష్ణవ రామానుజ శంకర అద్వైత అట్లాంటివి కూడా ప్రధానం కాదు. ఇప్పుడు డబ్బు ఏంది, పైసలు ఏంది, లాభం ఏంది, నీ కెరీర్ ఏంది, నీ కంపెనీ సిస్టమ్ ఏంది, నీకు ఎంత సంపాదిస్తావు, ఎంత ఎర్నింగ్ చేస్తున్నావు, ఎంత నీ పేరుంది, ఇది వచ్చింది. అంటే ఎర్నింగ్ ఆ జీవితానికి అర్థం మారిపోయింది. జీవితం అనేది సంపాదించడమే జీవితం, ఇది తప్ప మిగతా విషయాలు ఏం లేదు. కనుక జీవితానికి దానికి సరిగ్గా కరెక్ట్ నిర్వచనం రామ్ గోపాల్ వర్మ గారు కూడా చెప్తున్నారు అద్భుతంగా. స్నేహం లేదు, మిత్రులు లేరు, నీ అవసరం నీవు, నా అవసరం నేనని. అట్లాంటి ఒక వాతావరణం చాలా అందరికంటే ముందు పసిగట్టాడు. ఆయన చెప్పే దాంట్లో ఒక ధిక్కారం ఉందని రామ్ గోపాల్ వర్మ చెప్పే దాంట్లో ఆయన చాలా స్పష్టంగా అంటున్నాడు. స్నేహితులు లేరు, మనుషులు లేదు, వాళ్ళ అవసరం వీళ్ళు, వీళ్ళ అవసరం వాళ్ళు. అంటే కానీ జీవితం అంటే మానవుని యొక్క ఫిజికల్ నీడ్స్ ఎంతనో ఆత్మికమైన జీవితం అంతా. ఆత్మికమైన జీవితానికి ప్రతిరూపమైన సంస్కృతి, ఆత్మికమైన ఆ సంస్కృతి మొత్తం విధ్వంసమైన క్రమంలో ఎట్లా ఉంటుంది, అక్కడైనా ఇక్కడైనా ఒకటే రకంగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది చెప్పాలని స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు 200 మంది ఈ సందర్భంగా వైద్య సేవలు పొందారు. ఈ వైద్య శిబిరంలో ఒంగోలు ప్రకాశం హాస్పిటల్ కు చెందిన డాక్టర్లు హనుమంతరావు, రాకేష్, కృష్ణ కార్తిక్, విష్ణువర్ధన్, సంజీవరెడ్డి, ఎస్వి కృష్ణారావు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఉచితంగా
మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్టార్ ఫౌండేషన్ అధ్యక్షులు అనపర్తి క్రిస్టఫర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజానికం అనేక వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పాలవుతున్నారని, వారికి మెరుగైన ఆరోగ్యం అందించాలనే ఉద్దేశ్యంతో తమ ఫౌండేషన్ తరపున అనేక గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తొర్రగుడిపాడు గ్రామ సర్పంచ్ ఎద్దనపూడి శ్రీనివాసరావు, స్టార్ ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు రేటెడ్ హెచ్ఎం సింగయ్య పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం మంచి సాంప్రదాయం కాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ అధికారులకు హితవు పలికారు. ప్రకాశం భవనంలోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా ఖాసిం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సుదూర ప్రాంతాల నుండి కలెక్టరేట్కు వచ్చిన ప్రజలకు వేసవి కాలం కదా, త్రాగునీరు అందించాలనే ఆలోచన మన ఘనమైన అధికారులకు రాకపోవటం విశేషం. వీళ్ళకి ఏదైనా ఆధారం చూడకుండా వాళ్ళు టచ్ చేయాలి. కూడా మీరు గమనించండి, భవిష్యత్తులో అంటే మొత్తం ట్యాంకర్ ఒకవేళ వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ చూపించి నిన్న ఆ తర్వాత మనం దాని మీదకి వెళ్తాం. అందుకంతా తప్ప ఆయనని మీకు నిరాధారం చేసి గ్రామం గురించి ఆలోచన చేసేటట్టు ఉండదు. వీళ్ళకి ఏదైనా ఏర్పాటు చేస్తే మేము గ్రామం గురించి ఆలోచిస్తాం. యజమాని కోసం సార్, గ్రామ అభ్యుదయం కోసం ప్రమోట్ చేస్తారు. ఎవరైనా ఈ కార్యక్రమం మేము చేయము, కానీ నీళ్ళు చెట్టు చాలా అవసరం గవర్నమెంట్. మీకు అలాంటప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్లస్టరైజేషన్ కు వ్యతిరేకంగా 10th స్పాట్ వాల్యుయేషన్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ మల్లికార్జున్, పివి సుబ్బారావు, ప్రసాద్, వెంకటేశ్వర్లు, చలపతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. న్యూస్ కు తిరిగి స్వాగతం. అంతర్జాతీయ స్థాయిలో ప్రకాశం జిల్లా క్రికెట్ గ్రౌండ్స్ ను తీర్చిదిద్దడం అభినందనీయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. మంత్రి నరసింహారావు, గాజుల కృష్ణమూర్తి స్మారక క్రికెట్ టోర్నమెంట్స్ ఫైనల్ మ్యాచ్ ను ఆయన బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు కూడా నిర్వాహకులను అభినందించారు. ఏ పదం వచ్చిందో నాకు తెలియదు. టాప్ లెవెల్లో ఉన్నాడు. పోయి టైం స్పే చేసి రావడం జరిగింది. సో మోడల్ ఒంగోలు బుల్స్ చీరాల స్ట్రైకర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ను ఆయన బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. క్రీడా అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ ప్రతాప్, ఉపాధ్యక్షులు గాజుల రాము, డాక్టర్ కిరణ్, సంయుక్త కార్యదర్శి నవీన్, సభ్యులు పూర్ణచంద్రరావు, చంద్రశేఖర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రావులు పాల్గొన్నారు. ఫీల్డ్ వస్తాను మేము కూడా. రెడీయా? వైడే వైడే వైడే
మన ఒంగోలులో కూడా ఏదన్నా ఇంటర్నేషనల్ ఐపీఎల్ జరగాలన్నా, అదేవిధంగా క్రికెటే కాకుండా ఇంకా అదర్ దాన్ స్పోర్ట్స్ కూడా ఈరోజు యువత అందరికి కూడా వాళ్ళకి కల్పించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. రేపు ఫస్ట్ వీక్లో మనకి ఏదైతే మినీ స్టేడియం ఉందో దాన్ని కూడా మొదలు పెడుతున్నాం. అక్కడ కూడా అన్నీ వస్తున్నాయి. మనకి ఇండోర్ 4 షటిల్ కోర్ట్స్ కానీ, జిమ్ కానీ, అదేవిధంగా ఫుట్బాల్ కోర్టు కానీ, క్రికెట్ కోర్టు కానీ, అదేవిధంగా బాస్కెట్బాల్, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు మన క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ల్యాండ్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ప్లాన్ చేసేటట్టుగా కూడా ఈ ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా తొందరలో స్పోర్ట్స్కి కూడా పెద్ద ప్రయారిటీ ఇస్తాం. తప్పకుండా ఒంగోలులో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, స్పోర్ట్స్ని కూడా ముందుకు తీసుకెళ్ళి యువతని ప్రోత్సహించడానికి తగు చర్యలు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఆ మ్యాచ్ని ఇనాగ్రేట్ చేయడానికి మన ప్రీతమ ఒంగోలు శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. 2 టీముల్ని అభినందించడం, దాంతోపాటుగా ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఒంగోలులో అంతర్జాతీయ స్థాయిలో ఒక స్టేడియం నిర్మాణం జరిగేదానికోసం, క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం అవసరమైనటువంటి స్థలాన్ని, అది 12 ఎకరాలు కానీ 20 ఎకరాలు కానీ ఎంత అవసరం ఉందో అంతవరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడానికి జనార్దన్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అందుకు ప్రకాశం జిల్లా క్రికెట్ అభిమానులందరి తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి అంటే ఈ టోర్నమెంట్ మా నాన్నగారు, మా బాబాయ్ ఇద్దరి మెమోరియల్గా జరుగుతూ ఉంది. వచ్చినందుకు జనార్దన్ గారికి మా కుటుంబం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. స్థానిక శర్మ కాలేజీలో జరుగుతున్న ఓపీఎల్ క్రికెట్ మ్యాచెస్ ఫైనల్స్ చేరుకున్నాయి. ఈ ఫైనల్స్లో చీరాల టైగర్స్, ఒంగోలు బుల్స్ మధ్యన ఫైనల్స్ పోటీ ప్రారంభమవుతుంది. ఈ మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ మణి శ్రీనివాసరావు గారు విచ్చేసి ఈ పోటీని ఇనాగ్రేట్ చేసి వెళ్ళున్నారు. ఈ మ్యాచెస్ ఈరోజు 2020 జరుగుతాయి. ఈ రోజున తుది దశకు చేరుకొని ఒంగోలు బుల్స్ అండ్ చీరాల స్ట్రైకర్స్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్కి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు విచ్చేశారు. అదేవిధంగా విశిష్ట అతిథిగా శ్రీ మంత్రి శ్రీనివాసరావు గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్, వీరిరువురు విచ్చేసి ఈ మ్యాచ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వారి సందేశాలను ప్లేయర్స్కు చెప్తూ ఈ రోజున ప్రకాశం జిల్లాకి ఒక మహర్దశ వచ్చినట్లుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారు ఈ రోజున ప్రకాశం జిల్లాలో స్టేడియం కన్స్ట్రక్షన్ కొరకు అవసరమైనటువంటి ల్యాండ్ని మాకు నామినల్ రేట్లు ఇప్పించడానికి వారంతటా వారే మాకు ఈరోజు వాగ్దానం చేశారు. ఇది చాలా మంచి శుభపరిణామం ప్రకాశం జిల్లా క్రికెట్ ప్లేయర్స్కి. ప్రముఖ సినీ నవల రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్ సత్యన్యూస్ స్టూడియోలో చిన్నపిల్లల అభివృద్ధి, తల్లిదండ్రుల పాత్ర అనే అంశంపై నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారు. కాలర్స్ అడిగిన వారి సందేహాలను ఈ సందర్భంగా ఎండమూరి వీరేంద్రనాథ్ నివృత్తి చేశారు. నెక్స్ట్ జెన్ స్కూల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సత్యన్యూస్ రిపోర్టర్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు హోస్టుగా వ్యవహరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నెక్స్ట్ జెన్ స్కూల్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు పాల్గొన్నారు. మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే మనకు తెలియని బోల్డ్ విషయాలు చెప్తాడు. అవును, అట్లానే సార్. ఇప్పుడు విజయానికి 5 మెట్లు అని ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాశారు. యువతరం ఈరోజు గమ్యం తెలియక రకరకాల మార్గాల్లో అసాంఘిక శక్తులు కూడా వ్యవహరించే దీనిలోకి వెళ్తున్నారు. మా ఒంగోలులో కనుక చైన్ స్నాచింగ్ చేసేదంతా యువకులే చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుంటే మేము ఇంజనీరింగ్ చదివామండి అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి మార్గనిర్దేశం చేయాలంటే మొత్తం బిజినెస్ వరల్డే చేంజ్ చేయాలి. ఒక టీవీలో 22 ఏళ్ల అబ్బాయి అద్భుతమైన సెల్ ఫోన్ తో కొనుక్కోగానే ఒక అమ్మాయి వెనకాల నుంచి హాయ్ ఉంటుంది. అంటే నీకు సెల్ ఫోన్ ఉంటే అమ్మాయి హెల్ ఉంటుంది. నీకు ఏ అర్హత అక్కర్లా, నీకు సెల్ ఫోన్ ఉంటే చాలు, లేకపోతే స్కూటర్ ఉంటే చాలు, లేకపోతే మోటార్ సైకిల్ ఉంటే చాలు అని ఎప్పుడైతే వీళ్ళలో ఇలా క్రియేట్ చేసామో, ఈ పిల్లల్లో నాకేం అర్హత అక్కర్లేదు, దొంగతనం చేయగలిగితే చాలు, పట్టుబడకుండా స్నాచింగ్ చేయగలిగితే చాలు అనే భావం డెవలప్ అవుతుంది. ఫస్ట్ స్నాచింగే కష్టం అండి. సెకండ్ టైం నుంచి వాడికి అలవాటు అయిపోతుంది. ఓహో 6 నెలలే కదా, లేకపోతే కోర్టు పెడతా అంతే కదా, ఇది ముఖ్యం కదా అని చెప్పి
వీళ్ళ జీవితాశయం అంతా అమ్మాయిలను అట్రాక్ట్ చేయటం, మంచి ఖరీదైన ముందు కొట్టడం, స్కూటర్ కొనుక్కోవటమే జీవితం అనే స్టేజ్కి వచ్చేస్తున్నారు. అలాగా అసాంఘిక శక్తులకు కారణం గ్లోబలైజేషన్ ప్లస్ అడ్వర్టైజ్మెంట్స్, ది వే ది షో ది అడ్వర్టైజ్మెంట్స్. అంతే తప్ప కూడా వాడు చూడండి, ఏదో సినిమా చూసి దరిద్రం నా శిష్యుడే తీసేటది. ఆ అమ్మాయి నో 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 అంటుంటుంది, వీడు గట్టిగా ముద్దు పెట్టేసుకుంటాడు. అమ్మాయి పెట్టేసుకుంటే మరుసటి రోజు నుంచి ఐ లవ్ యూ డార్లింగ్ అంటుంది. నేను చెప్పేవాడు ఆ డైరెక్టర్తో, నీ కూతుర్ని ఎవడన్నా అట్లా ముద్దు పెట్టుకుంటే నీ సినిమా చూసి ఎవరిసగానే తీసుకొచ్చి నీ అల్లుడు నాన్న అంటే నువ్వేం చేస్తారా, వాడికి ఏం క్వాలిఫికేషన్, ముద్దు పెట్టుకుని ఏ అమ్మాయి కనబడితే ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం తప్ప ఇంకే క్వాలిఫికేషన్ లేదు వాడికి, అప్పుడు ఏం చేస్తావు అని అడిగా. సార్ డబ్బుల కోసం చేయాలి కదా సార్ అన్నాడు. సార్ మంచి నవలా రచయితగా మీకు ఆంధ్రదేశంలో అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. చిన్నపిల్లలని కాదు, మహిళలని కాదు, పురుషులని కాదు, ఎక్కువగా మహిళలు ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది మీకు. అలాంటి యండమూరి గారిని మళ్ళీ మేము చూడొచ్చా? నవలా రైటింగ్ అయితే చదవట్లేదండి జనం, బికాజ్ టీవీలో వచ్చేసిన తర్వాత నవలా రైటింగ్ చేయట్లేదు. అద్భుతం ఫాలోయింగ్ నవల్స్కి రావక్కర్లేదు, ఇప్పుడు వెంటనే అదే పిల్లలకి అందరికి చెప్పే పాయింట్ నేను ఒకటే అండి, నేను చాలా పేద ఫ్యామిలీ నుంచి వచ్చాను. డబ్బు లేకపోయినా జీవితంలో పైకి రావచ్చు. నేను పెద్ద తెలివైన కాదు, కేవలం కృషితో పైకి వచ్చాను. సో కృషి కొంచెం పట్టుదల ఉంటే డబ్బు లేకపోయినా జీవితంలో పైకి రావచ్చు. అమ్మా నాన్నల మీద ఎక్కువ ఆధారపడి వాళ్ళని హింసించద్దు, వాళ్ళ స్వేదాన్ని మీరు సెల్ ఫోన్స్ గా మార్చుకోవద్దు, అది నేను చెప్పేది. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ గివ్. జిల్లాలో పనిచేసిన 2 సంవత్సరాలు ఎన్నో ప్రజోపకరమైన కార్యక్రమాల రూపకల్పనకు అవకాశం కలిగిందని పూర్వ కలెక్టర్ కె విజయకుమార్ అన్నారు. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు కలెక్టర్ సేవలను కొనియాడారు. ప్రజలకు అత్యంత చేరువలో పనిచేయగలిగిన కలెక్టర్ బదిలీ కావడం అన్యాయమని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఒక్క అధికారి తనకు సంపూర్ణ సహకారాన్ని అందజేయడం వల్లే అక్షర విజయవంతం కావడం జరిగిందన్నారు. కార్యక్రమానికి నీలం నాగేంద్రరావు అధ్యక్షత వహించగా మాచవరపు జూలియన్, మాజీ ఎమ్మెల్యే జీవి శేషు, విజేంద్ర బహుజన్, బెల్లా చెన్నయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇప్పటివరకు ఒక్కసారి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అది కారణం కోసమే నేను ఆ రోజు మిగిలినటువంటి స్టూడెంట్స్తో కలిసి ఒకరోజు గడపడం జరిగింది. బహుశా ఆ అనుభవమే ఈరోజు ఈ జిల్లాకి కలెక్టర్గా తీసుకొచ్చాను. ఎందుకంటే మన ఎక్స్ మినిస్టర్ గారు ఆ సమయంలో చాలా పెద్ద పోరాటం చేశామని నాకు పలుమార్లు మాట్లాడినప్పుడు చెప్పారు, ముందుకు నడిపించామని. అయితే అప్పుడెప్పుడు కూడా నేను అది ప్రస్తావించలేదు, ఎందుకంటే అప్పుడు స్టూడెంట్స్గా చిన్నవాళ్ళగా ఆ స్థాయిలో చేతనైనటువంటిది అప్పుడు చేయడం జరిగింది. మరి ఇప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి అధికారాలను, అవకాశాలను ఇస్తుంది. వాటిని సక్రమంగా ఉపయోగించి ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి తపన మరి అందరూ ఒకేలా ఉపయోగించుకోరు. అందరూ మొత్తం దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి పరిస్థితి శ్రీకుమార్ గారు అందరూ కూడా నాకు చాలా మంది చెప్పారు. వీళ్ళలో కొంతమంది ముందుగా నేను ఒక అబ్బాయిని తీసుకుపోతే విలేకరుల అబ్బాయిని తీసుకుపోతే ఆ అబ్బాయి కూడాను ఉద్యోగం ఇచ్చారు అని చెప్పారు. ఎవరో మరి నాకు అయితే గుర్తురావట్లేదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంట. దానికి ఉదాహరణ మన కలెక్టర్ గారు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు. ఇది మన కలెక్టర్ గారి యొక్క ఆశయం. నేను దాదాపు సుమారు ఒక 15 మంది కలెక్టర్లు, దాదాపు 1945 నుంచి 30 సంవత్సరాల్లో 15 మంది కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని చాలా దగ్గరగా చూశాను. కానీ ఏ కలెక్టర్ అయినా కానీ ఇతర అధికారుల మీద ప్రజలకు పనిచేయకపోతే
ఏ రోజు ఏదన్నా తీరా అంటే అది జీవకుమార్ గొప్పతనం తప్ప మా అసమంతత కాదు. జీవకుమార్ గారు కలెక్టర్ గారి దగ్గరికి గ్రీవెన్స్ నేను ఒక రోజు కూడా కలవలేదు. మన ఆఫీస్ దగ్గర కొంచెం జనాలు అడుగుతారు, అయ్యా కలెక్టర్ గారిని కలవాలంటే గ్రీవెన్స్ లో కలెక్టర్ గారు. నేపాల్ భూకంప బాధితుల కుటుంబాల వారి కోసం ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం హరిజవహర్ లాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ఘటనలో మన దేశానికి చెందిన పలువురు మృత్యువాత పడ్డారని జవహర్ లాల్ పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించిన వారు టోల్ ఫ్రీ నంబర్ 1077 లేదా 08592812400 నెంబర్ని సంప్రదించాలన్నారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఓ ప్రకటనలో తెలియజేశారు. గద్దలగుంట గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గద్దలగుంటలో నిర్వహించారు. ఈ సందర్భంగా చీపురులు పట్టి రోడ్లు శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఏ నాగరత్నమ్మ, ఓ మారుతి, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, రమేష్, పద్మావతి, బలరాం, ఊగిరాల రాధాకృష్ణమూర్తి, ఆరిక శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలో. సత్య న్యూస్ కు తిరిగి స్వాగతం. సివిఎన్ రీడింగ్ రూమ్ లో ఏర్పాటు చేసిన సంగీత విభావరి విందు చేసింది. నూతనంగా అరంగేట్రం చేసిన యువ గాయని మండలు హారిక లహరి గానం ఆకట్టుకుంది. ఇంకా గాయని గాయకులుగా నాగేశ్వరమ్మ, స్టాలిన్, సుబ్బారావు పాల్గొని పాటలు వినిపించారు. అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. चंदन चर्चित नीलकलेबर पीतवसन अनमाली केलिचलन मणिकुंडल मंडित गंडयुग विरहाल वेगिपोई विलपिंचे कदलु एन्नो విలపించే కథలు ఎన్నో. తాం దిగిదిగి తాం దిగిదిగి తాం దిగిదిగి తాం తత్త దిగిదిగి తత్త దిగిదిగి తత్త దిగిదిగి తై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనని విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా పనిచేయాలని కోరారు. అణువున వారు చూపినటువంటి మాకు నిర్ణయాలు చాలా దోహదపడ్డాయి. ఈ కార్యక్రమం గొప్ప సక్సెస్ అవ్వడానికి కారణం మనకు మంత్రివర్యులు ఎప్పటికప్పుడు చూపినటువంటి సలహాలు, సూచనలని చెప్పక తప్పదు. అలాగే మరి మన వెరీ సీనియర్ లీడర్ కరణం బలరాం కృష్ణమూర్తి గారు కూడా మాకు ఆ పరిధిలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం వల్ల చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అలాగే అక్కడ ఉండేటటువంటి ఎంపీపీ, సర్పంచెస్, అలాగే జన్మభూమి మా ఊరు కమిటీ మెంబర్సు వీరందరూ కూడా నిజంగా పూర్తి స్థాయిలో అహర్నిశలు కష్టపడడం వల్ల మరి ఈ యొక్క ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పక తప్పదు. అలాగే జిల్లాలో పోలీస్ యంత్రాంగం అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మిస్టర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వారి యొక్క కమాండ్లో బందోబస్తు ఏర్పాట్లు చాలా. పూర్వ కలెక్టర్ విజయ్ కుమార్ కు దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన అభినందన వీడ్కోడు సభలో ప్రజా గాయకుడు గోరెటి వెంకన్న పాడిన పాటలు అలరించాయి. తన పాటల ద్వారా సభికులను వెంకన్న ఉర్రూతలొగించారు. ట్రాన్స్పోర్ట్ కంపెనీల మాట మాకు ఇవ్వలేదు. అంబేద్కర్ కళారత్న భవనం మేమడిగితే అది కూడా ఆపిన
ప్రగతి ఎంత గొప్పదు అందుకే ఒక కంటమాకు కన్నీరు పిచ్చించిరా అందుకే ఒక కంటమాకు కన్నీరు పిండిరా మా ఆత్మబంధువులు అంబేద్కర్ వారసుడైనట్టి మా నేతలు మా గుండెలను దాసుకుంటామురా ఎంత గంజరా బులియన్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో దేశంలోని వివిధ రంగాల్లో నిష్ణాతులైన ట్రైనర్స్ విద్యార్థులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఖలీఫతుల్లా బాషా, ట్రైనర్స్ ప్రసాద్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ న్యామతుల్లా బాషా పర్యవేక్షించారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవలో లయన్స్ క్లబ్ పాత్ర అభినందనీయం. కొనియాడిన రాష్ట్ర మంత్రి సిద్ధ రాఘవరావు. ముగిసిన మంత్రి నరసింహారావు గాజుల కృష్ణమూర్తి స్మారక క్రికెట్ లీగ్ నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. మనిషి తత్వం పోయి మార్కెట్ తత్వం పెరిగింది. ప్రజాకవి గాయకుడు గోరటి వెంకన్నతో సత్య న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. సత్య న్యూస్ లో నేటి మాట: అన్యాయాన్ని అనుభవించడం కంటే అన్యాయం చేయడమే దారుణం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బిడ్డలు కలుసుకుందాం. నమస్కారం.